ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ పెద్దల ప్రమేయానికి సంబంధించి అత్యంత కీలకమైన మరో ఆధారం బయటపడింది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడైన సిహెచ్ వెంకటేష్ నాయుడు ఓ డెన్లో కోట్ల నోట్ల కట్టలని లెక్కిస్తున్న వీడియో తాజాగా వెలుగులోనికి వచ్చింది. ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది, సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్. 75 ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది. మద్యం కుంభకోణంలో ఒక ముడుపుల ద్వారానే 3,500 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు సిటీ ఇప్పటికే ప్రాథమిక అభియోగ పత్రంలో పేర్కొంది. ఇటీవల హైదరాబాద్ శివారులో ఫామ్ హౌస్లో 11 కోట్ల నగదు డంప్ స్వాధీనం చేసుకుంది. తాజాగా బయటపడిన వీడియో పరిశీలిస్తే అప్పట్లో ఎంత పెద్ద ఎత్తున దోచుకున్నారో స్పష్టమవుతుంది. ఇటీవల కాలంలో అరెస్ట్ అయిన నిందితుల సెల్ ఫోన్లలోని డేటాను రిట్రైవ్ చేసిన సిట్ అధికారులు ఈ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అనేక వీడియోలు సిట్కు లభ్యమైనట్టు తెలిసింది. నేర నిరూపణలో ఇవి తిరుగులేని ఆధారాలు. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది, సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్. 75 ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది, సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్. 75 ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది. ఓ గదిలో నల్లటి టీపాయిపై నిలువుగా అడ్డంగా 6-7 వరుసల్లో 500, 100 రూపాయల నోట్ల కట్టలు కట్టి ఉన్నాయి. వాటిని వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్నారు. కొన్ని కట్టలను చూపిస్తూ ఇక్కడి వరకు 4 అని చెబుతున్నారు. మరికొన్ని నోట్ల కట్టలను చూపించి మొత్తంగా 5 అని వివరిస్తుంటారు. అలా లెక్క చెబుతుంటే మరో వ్యక్తి ఆ నోట్ల కట్టలన్నీ అట్టపెట్టెల్లో నింపుతున్నారు. అక్కడున్న నోట్ల కట్టలు వెంకటేష్ నాయుడు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే మొత్తం 5 కోట్లని అర్థమవుతుంది. ఈ డబ్బును అప్పట్లో ఎక్కడికి తరలించారు, ఎవరికి చేర్చారనే దానిపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో 2021 నాటిదని సిట్ అధికారులు భావిస్తున్నారు. మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి రాజ్ కేశిరెడ్డి బృందం ముడుపులు వసూలు చేసి వాటిని ఎప్పటికప్పుడు హైదరాబాద్ తాడేపల్లిలోని పలు డెన్లకు చేర్చి భద్రపరిచేది. అక్కడి నుంచి ఆ సొత్తును నాటి ప్రభుత్వ పెద్దలకు చేర్చేది. ఈ డెన్లలో దాచిన సొమ్ముని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు.
హైదరాబాద్లో బంజారా హిల్స్లోని కృషి వ్యాలీ అపార్ట్మెంట్లోని తన నివాసాన్నే ఓ డెన్గా మార్చేసిన వెంకటేష్ నాయుడు అందులోని సొత్తుకు క్యాష్ హ్యాండలర్గా వ్యవహరించారు. అక్కడి నుంచే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బృందం ఈ సొమ్మును సేకరించి ఏపీకి తీసుకువచ్చేది. ఇలా దాదాపు 50 నుంచి 60 కోట్ల సొమ్మును ఏపీకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఆ డెన్తో పాటు మరికొన్ని డెన్లకు సంబంధించి వీడియోలు తీసుకున్నారు వెంకటేష్ నాయుడు. తన సెల్ ఫోన్లో పెట్టుకున్నారు. జూన్లో వెంకటేష్ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఆయన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో డేటా రిట్రైవ్ చేయగా ఈ వీడియోలు వెలుగు చూసినట్లు సమాచారం.